హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంతో ఇష్టంగా తింటున్న జంక్ ఫుడ్స్ ఒకనొకప్పటికి ఎలా ఉండేవో తెలుసా? మనకు తెలిసిన ఫేమస్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు. వారి యొక్క ఫేమస్ ఛానల్స్ గురించి మీరు వినే ఉంటారు. కానీ అదే యూట్యూబర్స్కి కొన్ని సీక్రెట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అందులో వారు ఎలాంటి కంటెంట్ పెడతారంటే దాన్ని మీరు ఊహించని కూడా ఊహించరు. మరి అదేంటో మీకు తెలుసా? మీరు ప్రతిరోజు చేసే ఒక చెడ్డ అలవాటే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందనే విషయం మీకు తెలుసా? సాధారణంగా మనం డ్యూటీకి వెళ్ళాలంటే చిరాకేస్తుంది. కానీ సంవత్సరం మొత్తంలో ఒక డేట్ ఉంది. ఆ డేట్లో కనుక మీరు డ్యూటీకి వెళ్తే ఆ రోజంతా మీరు ఒక స్వర్గంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి అదే రోజు మీకు తెలుసా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చలికాలంలో మనకి తొందరగా నిద్ర వచ్చేస్తుంది, కానీ ఎండాకాలంలో అంత ఫాస్ట్గా నిద్ర రాదు. ఎందుకంటే ఎన్ని ఫ్యాన్లు ఉన్నా కానీ లైట్గా ఉక్కబోస్తూ ఉంటుంది కాబట్టి నిద్ర అంత ఫాస్ట్గా పట్టదు. రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం మనం పడుకునేటప్పుడు మన రూమ్ యొక్క టెంపరేచర్ 16 నుండి 20 మధ్యలో ఉండాలి. ఆ టెంపరేచర్ మనిషి యొక్క బాడీకి న్యాచురల్ స్లీప్ సైకిల్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఒకవేళ ఆ టెంపరేచర్ కొంచెం ఎక్కువైనా కానీ మనకి నిద్ర అనేది పట్టదు. ఒకవేళ పట్టినా కానీ మధ్యరాత్రిలో మళ్ళీ మెలకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ చలికాలంలో అలా ఉండదు. రూమ్ యొక్క టెంపరేచర్ 16 కంటే తగ్గి ఉంటుంది కాబట్టి రూమ్ అంతా చల్లగా ఉంటుంది. దానివల్ల మనకి నిద్ర కూడా బాగా పడుతుంది. ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఎవరైతే ఇతరులని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారో అంటే పొగుడుతూ ఉంటారో వారి యొక్క మైండ్ చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్తారు. అలాగే వారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు. కానీ ఎవరైతే ఇతరుల్లో నెగిటివ్స్ చూపించి తక్కువగా చూస్తారో వాళ్ళలో ఇన్సెక్యూరిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే లైఫ్లో చాలా డిప్రెస్డ్గా కూడా ఉంటారు. దానివల్ల వారి యొక్క లైఫ్ మీద ఆ ప్రభావం చాలా పడుతుంది. వారి యొక్క మైండ్లో ఇన్సెక్యూరిటీస్, అన్రిజాల్వ్డ్ మెమరీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళినా అద్దాన్ని పట్టుకొని తిరగడు. ఎదుటివారు తనని ఎలా ట్రీట్ చేస్తున్నారో అనే దాన్ని తన అద్దంలో ప్రతిబింబించుకుంటాడు. ఇక్కడ కనపడుతుంది ఏదో స్టేడియంలో ఫంక్షన్ అవుతుందేమో అని అనుకుంటే మీరు పొరబడట్టే. ఇది ఫిలిప్పీన్స్లోని ఒక జైలు. ఆ జైలు నిండా ఖైదీలు ఎంత క్రౌడెడ్గా ఉన్నారంటే వారిని పెట్టడానికి ఆ జైలే సరిపోవట్లేదు. ఈ ప్రపంచంలోనే అత్యధికంగా రద్దీగా ఉండే జైలులో ఒకటిగా ఫిలిప్పీన్స్ జైలుని చెప్పుకుంటారు. జైలు చిన్నగా ఖైదీలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే జనరల్ కంపార్ట్మెంట్లో మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా అప్పుడు ఎలా ఉంటుంది? ఇరుగ్గిరుగ్గా అలా ఉంటుంది. కొంచెం స్థలం కోసం అక్కడ ఖైదీలు కొట్టుకుంటూ ఉంటారు. ఫిలిప్పీన్స్ దేశంలో ఖైదీలకి పర్సనల్ బెడ్, పర్సనల్ స్పేస్ కల్పించదు. ఎక్కడ చూసినా కూర్చుందామంటే ఇంత జాగా కూడా దొరకదు. రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ లాగా ఆ జైలు ఉంటాయి. మన ఇంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు, నువ్వు పొద్దునే లేగాలి, పనికి వెళ్ళాలి, ఎప్పుడు నిద్రలోనే గడపకూడదు, బయటికి వెళ్ళి పని చేసుకుంటే బాగుపడతావని. కానీ రియాలిటీ అలా ఉండదు. ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఎవరైతే పొద్దున్నే మెలకు లేస్తారో వారు రోజులో సెకండ్ టైంని వేస్ట్ చేస్తారంట. కొంతమంది పొద్దున్న లెగిసిపోయి పీకేదే ఉండదు, అటు ఇటు తిరిగి కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే లేటుగా బద్ధకంగా లేస్తారో వాళ్ళు లేచిన తర్వాత కొంచెం రిగ్రెట్ అవుతారు, ఏంటి నేను ఎంతసేపు పడుకున్నానని. అయితే ఈరోజు చేయాల్సిన పని అంతా ఫాస్ట్గా చేయాలని షార్ట్ కట్లో ఆ పనిని కంప్లీట్ చేస్తారు. కానీ ఎర్లీగా లేచే వాళ్ళే టైంపాస్ చేస్తూ కాలక్షేపంతో న్యూస్ చూడడం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, కొన్నిసార్లు అయితే అసలు ఖాళీ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాక మిగిలిపోతూ ఉంటారు. కానీ ఎక్కువసేపు బద్ధకంగా పడుకుని లేచిన వారు మాత్రం డైరెక్ట్గా పనిలోకి వెళ్ళిపోతారు. వారు చేసే పని కూడా చాలా ప్రొడక్టివ్గా మరియు క్రియేటివ్గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అదేంటంటే ఎవరైనా మీ యొక్క చాట్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే అది మీకు నోటిఫై చేస్తుంది. కానీ ఈ ఫీచర్ కేవలం మీకు వానిష్ మోడ్లోనే పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో టెంపరీ చాట్ చేయడానికి వానిష్ మోడ్ అనేది ఉంటుంది. ఆ వానిష్ మోడ్లో చాట్ చేసింది ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే వారు మీ చాట్ని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లుగా కనబడుతుంది. కానీ నార్మల్ చాట్స్లో స్టోరీ స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఆ ఫీచర్ మీకు పనిచేయదు. మనం వారం అంతా పనిచేస్తాం, కానీ వారం రోజుల్లో ఏ రోజు బాగా ప్రొడక్టివ్ డే మీకు తెలుసా? అదే ట్యూస్డే. ఎందుకంటే మంగళవారం మా ఊర్లో మార్కెట్ జరుగుతుంది అని నేను మాత్రమే అనుకుంటా. కానీ రీసెర్చర్స్ చెప్పే విషయం ఏంటంటే ట్యూస్డే చాలా ప్రొడక్టివ్ డేగా చెప్పుకుంటారు. ఎందుకంటే వారం అంతా పనిచేసి సండే రెస్ట్ తీసుకుంటారు. మండే డ్యూటీకి వెళ్ళాలంటే చిరాకేస్తుంది. మండే కనుక ఎలాగోలా కష్టపడి పనిచేస్తే ట్యూస్డే మాత్రం వారికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అలాగే ట్యూస్డే వారు చాలా పీక్ ప్రొడక్టివ్ డేగా పనిచేయగలుగుతారు. నార్మల్ డేస్తో కంపేర్ చేసుకుంటే ట్యూస్డే వర్క్ మీద తమ యొక్క ఫోకస్ మరియు ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులు ఎప్పుడైతే సాటర్డే, సండే వస్తుందో అని ఎదురు చూడడంలోనే సరిపోతుంది. ఇలా వారం మొత్తంలో ట్యూస్డే మాత్రమే
ఎంప్లాయీస్ తమ యొక్క పనిలో చాలా ప్రొడక్టివ్ గా ఉంటారు. మనలో చాలా మంది సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయాన్నైనా ఇట్టే సర్కాస్టిక్ గా వారు చెప్పగలరు. హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే ఎవరైతే ఇలా సర్కాస్టిక్ గా ఉంటారో వారు చాలా క్రియేటివ్ గా ఉంటారని తేలింది. ఒక విషయం మీద మీరు ఎంత సర్కాస్టిక్ గా ఉంటారో మీ యొక్క బ్రెయిన్ కూడా అంతే ఫాస్ట్ గా వర్క్ చేస్తుందంట. బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఎంత అవసరమో మన యొక్క బ్రెయిన్ కి సర్కాజం కూడా అంతే అవసరం. సర్కాజం అనేది బ్రెయిన్ కి ఒక జిమ్ లాంటిది. ఇక్కడ కనపడుతున్న కుక్క పేరు డూడు. ఈ డూడు అనే కుక్క ఎంత క్యూట్ గా ఉంటుందంటే ఈ కుక్క ఇతర కుక్కలాగా 4 కాళ్ళతో కాకుండా 2 కాళ్ళతోనే నడుస్తుంది. చిన్న చిన్న బట్టలు వేసుకొని వెనకాల ఒక బ్యాగ్ వేసుకొని చిన్న పిల్లలాగా ఆ కుక్క పిల్ల అలా మార్కెట్ స్ట్రీట్స్ లో నడుచుకుంటూ వెళ్తుంది. జనాలు కూడా ఆ చిన్న కుక్క పిల్లని చూసి ఎంతో ముద్దాడుతూ ఉంటారు. ఒక చిన్న పాప బ్యాగ్ వేసుకొని నడుస్తుంటే ఎంత క్యూట్గా ఉంటుందో ఈ కుక్క పిల్ల కూడా అంతే క్యూట్గా స్ట్రీట్స్లో బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటుంది. నిజానికి అది చూడడానికి ఎంతో చూడముచ్చటగా కూడా ఉంటుంది. మనిషి యొక్క బాడీలో అత్యంత స్ట్రాంగెస్ట్ బోన్ ఏదంటే అదే థై బోన్, అంటే మన తొడలో ఉండే బోన్. ఎందుకంటే ఆ బోన్ యొక్క డెన్సిటీ చాలా గట్టిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడి కూర తెచ్చుకొని తింటే కోడి మొత్తంలో లెగ్ పీస్లోనే బొక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలాగే మన బాడీలో కూడా ఆ బోన్ యొక్క కన్స్ట్రక్టివ్ స్ట్రెంగ్త్, ఆ బోన్ ని ఫేమ్యూర్ అని కూడా అంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం ఫేమ్యూర్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ దాదాపు 1 cm వరకు ఉంటుంది. మనం ఏదైనా బరువులు మోసినప్పుడు హై ప్రెషర్ ని ఆ బోనే తీసుకుంటుంది. అలాగే మన బాడీ యొక్క వెయిట్ సస్టైనబిలిటీ కూడా ఆ బోనే మోస్తుంది. నిజం చెప్పాలంటే మనిషి బలంగా ఉండాలంటే ఆ బోన్ ఎంత బలంగా ఉంటే మనిషి ఎంత యాక్టివ్ గా ఉంటాడు. ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ మీద డబ్బు సంపాదించాలనుకుంటారో వారు చాలా ఆనందంగా ఉంటారంట. ఆ పని మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కేవలం మెటీరియలిస్టిక్ వాటి మీదే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఐఫోన్ కానీ ఒక లగ్జరీ కార్ కానీ మీకు కొంతకాలం వరకే ఆనందాన్ని ఇవ్వగలవు, కానీ నేచర్, ట్రిప్, అడ్వెంచర్ అనేది మీకు జీవితకాలం పాటు ఆ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక రీసెర్చ్ ద్వారా తేలింది ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాటి మీదే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి లాభాలు పొంది వాటి ద్వారా మనుషులు అనేవాళ్ళు ఆనందపడుతూ ఉంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ట్రేడ్ మార్కెట్ మీద బాగా అనుభవం ఉంటుందో వారు ఆ ట్రేడ్ మార్కెట్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా లాభాలు పొంది ఆనందపడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి బ్యూటీ షాప్స్, జిమ్స్, కాస్మెటిక్ షాప్స్ లాంటి వాటి మీద అవగాహన, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాటి మీద ఇన్వెస్ట్ చేసి డబ్బును బాగా సంపాదించి ఆనందపడుతూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే దాని మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించని చెప్తూ ఉంటారు. ఇది చాలా మట్టుకు నిజమే అని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. కానీ నాకెందుకో ఇది నిజం కాదనిపిస్తుంది. ఎందుకంటే మా తాతకి ప్యాకెట్ ఆడడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. డబ్బులన్నీ ప్యాకెట్లో దొబ్బెట్టుకోవడానికి తప్పించి ఆ ఎక్స్పీరియన్స్తో ఎక్కడ స్థలాలు, పొలాలు కొన్నట్టు దాఖలాలు. కానీ సరైన మార్గంలో మీకున్న ఎక్స్పీరియన్స్ మీద డబ్బును ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమో మీరు కూడా కోటేశ్వరులు అయిపోవచ్చేమో. ఎక్స్పీరియన్స్ అనేవి కేవలం మన ఆనందానికి ఒక సోర్స్ మాత్రమే కాదు, కొత్త వ్యక్తుల్ని కలవడం, కొత్త కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, జీవితంలో ఒక కొత్త పర్స్పెక్టివ్ని వెతుక్కునే టెక్నిక్ కూడా అవుతుంది. ఒక వ్యక్తి తన యొక్క భార్యకి గవర్నమెంట్ జాబ్ తెప్పించడానికి 15 లక్షల రూపాయలు లంచం ఇచ్చాడు. కొంతకాలానికి ఆమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అతని యొక్క భార్య అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇలాంటి కేసెస్ సొసైటీలో ట్రస్ట్ మరియు సాక్రిఫైస్ కి ఒక రియల్ మీనింగ్ గా మారుతాయి. ఎందుకంటే ఒక హస్బెండ్ తన భార్య యొక్క కెరియర్ కోసం ఇంత ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తన యొక్క భార్యకి ఎప్పుడైతే ఒక స్టెబిలిటీ అనేది వచ్చిందో అప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది తెగిపోయింది. నిజం చెప్పాలంటే ఇటువంటి సిచ్యువేషన్ ఫైనాన్షియల్ గానే కాదు, ఎమోషనల్ గా కూడా ఒక బ్యాక్ స్టాపింగ్ సిచ్యువేషన్. నేటి నుండి దాదాపు 79 AD అంటే ఒక 2300 సంవత్సరాల క్రితం పాంపే అని ఒక నగరం ఉండేది. ఆ నగరం చుట్టూరు అగ్నిపర్వతాలే ఉండేవి. ఆ అగ్నిపర్వతాల కిందే ఆ పాంపే నగరానికి చెందిన జనాలు నివసించేవారు. కానీ వన్ ఫైన్ డే సడన్ గా ఆ అగ్నిపర్వతం ఒక్కసారిగా భయంకరమైన బ్లాస్టిక్ గురైంది. ఆ అగ్నిపర్వతంలోంచి వచ్చిన లావా ఆ ఊరంతా కమ్మేసింది. దానివల్ల ఆ ఊర్లో ఎక్కడ ఉన్నవారు అక్కడికక్కడే బూడిద స్తంభాల్లా మారిపోయారు. ఆ అగ్నిపర్వతం నుంచి ఎంత బూడిద విస్ఫోటనం చెందిందంటే అక్కడ ఉండే మనుషులంతా ఆ బూడిద వల్ల వారు ఏ పని చేస్తున్నారో అదే పనిలో అదే సెకండ్ లో వారు రాతి స్తంభాల్లా మారిపోయారు. చీతా, లెపర్డ్ మరియు జాగ్వార్. అడవిలో ఉండే ఈ 3 జీవులను చూస్తే మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఈ 3 చూడడానికి ఒకేలా ఉంటాయి. కానీ ఈ 3 చూడడానికి ఒకేలా ఉన్నా గానీ ఈ 3లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అది మీరు బాగా గమనిస్తే కానీ తెలియదు. చిరుతపులి అనేది ఈ భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే జీవి. దాని యొక్క బాడీ అంత సన్నగా మరియు చిన్న చిన్న బ్లాక్ డాట్స్ మాత్రమే ఉంటాయి. అన్నిటికంటే మెయిన్ చిరుతపులికి బ్లాక్ టియర్ మార్క్స్ ఉంటాయి. అంటే కన్ను నుంచి
బుగ్గల్లాగా కన్నీళ్ళు వస్తున్నట్లుగా బ్లాక్ కలర్ లో టియర్ మార్క్స్ ఉంటాయి. ఇక లెపర్డ్ విషయానికి వస్తే లెపర్డ్ చిరుతపుల్ల కంటే కొంచెం బలిష్టంగా మరియు వేగంగా వేటాడగలవు. దాని యొక్క బాడీ మీద ఉండే చార్లు రౌండ్ షేప్ లో ఉంటాయి, లైక్ బ్లాక్ డాట్స్ లో మధ్యలో ఖాళీలు ఉంటాయి. ఇక జాగ్వార్ విషయానికి వస్తే ఈ 3 జంతువుల్లో అత్యంత పవర్ఫుల్ జంతువు ఏదంటే ఈ జాగ్వారే అని చెప్పాలి. ఎందుకంటే జాగ్వార్ పొడుగులో అంత లేకపోయినా కానీ బలిష్టంగా ఉంటుంది. అలాగే జాగ్వార్ నేల మీదే కాకుండా నీటిలో కూడా వేటాడగలదు. దాని యొక్క బాడీ మీద కూడా నల్లటి రౌండ్ షేప్ చార్లు ఉంటాయి, కానీ ఆ రౌండ్ షేప్ మధ్యలో ఒక డాట్ ఉంటుంది. ఇండియాలో ఫేమస్ యూట్యూబర్స్ అయిన క్యారీ మినాటీ కానీ, ఫ్లయింగ్ బీస్ట్ కానీ, సౌరవ్ జోషి లాంటి వారు పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు. వారు తమ యొక్క యూట్యూబ్ లో మంచి మంచి కంటెంట్ ని పెడుతూ ఉంటారు. వారికి తమ యొక్క ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొన్ని సీక్రెట్ ఛానల్స్ ఉన్నాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ యూట్యూబ్ ఛానల్స్ ని వారు చాలా సీక్రెట్ గా ఉంచుతారు. క్యారీ మినాటీ ఇండియాలోనే ఒక ఫేమస్ రోస్టర్ గా చెప్పుకుంటారు, కానీ మొదట్లో అతను స్పోర్ట్స్ రిలేటెడ్ వీడియోలు చేసేవాడు. ఆ ఛానల్ పేరు స్టీల్ ద అర్స్. ఇక ఆ తర్వాత మిస్టర్ బీస్ట్ ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్ గా చెప్పుకుంటారు. మిస్టర్ బీస్ట్ కి తన ఫేమస్ ఛానల్ తో పాటు రకరకాల భాషల్లో రకరకాల ఛానల్ ఉన్నాయి, కానీ మిస్టర్ బీస్ట్ కి ఒక సీక్రెట్ ఛానల్ కూడా ఉంది. కానీ ఆ ఛానల్ గురించి ఇప్పటి వరకు అతను ఎవరికి చెప్పలేదు. ఆ ఛానల్ పేరే మిస్టర్ బీస్ట్ 5997. ఆ ఛానల్ కి దాదాపు 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఆ ఛానల్లో ఒకే ఒక వీడియో అప్లోడ్ చేయబడింది, అది కూడా 9 ఏళ్ల క్రితం. ఇక వ్యూస్ విషయానికి వస్తే ఆ ఛానల్లో దాదాపు 2 లక్షల వ్యూస్ వరకు ఉన్నాయి. మళ్ళీ ప్రతి ఒక్కరు సాయంత్రం అయితే చాలు జంక్ ఫుడ్స్ ని తినాలనుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి అవి మంచిది కాకపోయినా కానీ టేస్ట్ లో జంక్ ఫుడ్స్ మించినవే ఉండవు. జంక్ ఫుడ్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సమోసాలో ఆలు సమోసా ఎంత అద్భుతంగా ఉంటుందంటే వారు చేసే విధానాన్ని తలుచుకోకపోతే దాన్ని కళ్ళతోటి తినాలనిపిస్తుంది. కానీ ఆలు లేకుండా మీరు ఎప్పుడైనా సమోసాను తిన్నారా? పానీ లేకుండా పూరి ఎప్పుడైనా తిన్నారా? చట్నీ లేకుండా ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఎవరైనా వింటే నవ్వుతారు, ఎందుకంటే వాటి యొక్క కాంబినేషన్ లేకుండా ఎలా తినాలి అని. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. మొదట్లో వాటిని అలాగే తినేవారు. మొదట్లో పానీపూరిలో పానీ వేసుకొని తినేవారు కాదు. ఆ పూరికి బొక్కెట్టి అందులో ఇంత ఉల్లిపాయలు అలాంటివి వేసి దాని లోపల పెరిగేసుకొని తినేవారు. అలాగే చింతపండు పులుసు లాంటిది పుల్లగా ఉండడం కోసం అందులో వేసుకొని తినేవారు. ఇప్పుడు మన ఇడ్లీల్ని కొబ్బరి పచ్చడి సాంబార్ వేసుకొని తింటూ ఉంటాం, కానీ ఒకనొకప్పుడు చింతపండు రసం అందులో నంచుకొని తినేవారు. మన తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇడ్లీల్ని ఆంధ్ర వాళ్ళు తీసుకొచ్చారు అనుకుంటారు, కానీ నిజానికి ఇడ్లీల్ని అరేబియన్స్ ఇండియా వచ్చినప్పుడు తీసుకొచ్చారు. కానీ అప్పుడుండే ఇడ్లీలకి ఇప్పుడుండే ఇడ్లీలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అరేబియన్స్ తీసుకొచ్చిన ఇడ్లీలు అన్నాన్ని మెత్తగా రౌండ్ ముద్దలుగా చేసి ఇడ్లీలు తయారు చేసేవారు. కానీ మనం ఇడ్లీలు చేయడానికి ఇడ్లీ రవ్వను వాడతాం. ఆ ఇడ్లీని వారు కొబ్బరి చట్నీలో గానీ చింతపండు రసంలో గానీ ముంచుకొని తినేవారు. ఇక సమోసాలని ఇండియాకి మొట్టమొదటిసారిగా పర్షియన్స్ తీసుకొచ్చారు. కానీ వారి యొక్క సమోసాలో ఆలు ఉండేది కాదు, మీట్ ఉండేది. ఎందుకంటే పర్షియన్స్ ఎక్కువగా మీట్ తినేవారు. దానివల్ల చికెన్ పఫ్ లాగా సమోసా పఫ్ లాగా ఈ సమోసాలను తెచ్చుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పర్షియన్స్ సమోసాలని నూనెలో వేసి వేగించరు. తందూరు రోటీలు పొయ్యిలో అతికించినట్టు అలా అతికించి తయారు చేసేవారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఫుడ్స్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఎక్కువ టేస్టీగా ఉంటాయా, లేదా ప్రాచీన అథెంటిక్ వర్షన్స్ టేస్టీగా ఉండేవా? మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో రాయండి. మనం కూరగాయల టమాటాలను ఉపయోగిస్తూ ఉంటాం, దానివల్ల టమాటాలు వెజిటేబుల్స్ అనుకుంటాం. అలా అనుకుంటే మీరు పొరబడట్టే. కానీ నిజం చెప్పాలంటే టమాటా అనేది ఒక ఫ్రూట్. అలాగే అట్టుపండు పండు అనుకుంటాం, కానీ నిజం చెప్పాలంటే అట్టుపండు అనేది ఫ్రూట్ కాదు, అది ఒక బెర్రీ అనగానే మళ్ళీ మనకి స్ట్రాబెర్రీ గుర్తొస్తుంది. ఆ స్ట్రాబెర్రీ బెర్రీ ఏమో అనుకుంటా, కానీ అది బెర్రీ కాదు, అది ఒక ఫ్రూట్. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పాడవని పదార్థం ఏంటి అంటే అది తేనె అని చెప్పాలి. ఎందుకంటే తేనె అనేది అస్సలు పాడవదు. నేటి నుండి దాదాపు 3000 సంవత్సరాల క్రితం మమ్మీలని పాతి పెట్టారు కదా ఈజిప్ట్ పిరమిడ్ లో. ఆ పిరమిడ్ లో మమ్మీల యొక్క సమాధులు ఓపెన్ చేస్తే బాడీ అంతా డీకంపోజ్ అయినా గానీ వారితో పాటు ఆ హనీని కూడా ఆ కాలంలో సమాధిలో పెట్టారు. కానీ ఆ హనీ మాత్రం ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంది. మనుషుల కంటే పిల్లలకి వినికిడి శక్తి అనేది బాగా ఉంటుంది. మనం చిన్న శబ్దం చేసినా గానీ పిల్ల టక్కని తిరగలదు. ఎందుకంటే పిల్లి యొక్క ఒక్కొక్క చెవులో 32 కండరాలు ఉంటాయి. మనిషి ముక్కు ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏదైనా వాసన చూడంగానే దాన్ని ఇట్టే పసిగట్టేయగలం. మనిషి ముక్కు సుమారు 1 ట్రిలియన్ వాసనలను గుర్తించగలదు. చాలా మంది చెప్తూ ఉంటారు గుడ్లగూబ కళ్ళను మనిషిలాగా అటు ఇటు తిప్పలేదు, కానీ దాని యొక్క తలని 360 డిగ్రీస్ వరకు తిప్పుతుందని. కానీ అది వాస్తవం కాదు. గుడ్లగూబ తన యొక్క తలని కేవలం 270 డిగ్రీస్ వరకు మాత్రమే తిప్పగలదు. అంటే తలలో 4 దిక్కులుంటే 3 దిక్కుల వరకే గుడ్లగూబ తలని తిప్పగలదు. టోటల్ గా 365 డిగ్రీస్ మాత్రం గుడ్లగూబ తన యొక్క తలని ఎప్పటికీ తిప్పలేదు. ముసళ్ళు అనే వాటికి నీటిలోనే పవర్ ఉంటుంది. అది ఎంతంటే ఒక ఏనుగును కూడా లాక్కెళ్ళిపోయేంత పవర్ ముసలికి ఉంటుంది. అదే నేల మీదకి వస్తే ముసలి యొక్క పవర్ 0. ఒక పిల్లితో కూడా అది నేల మీద ఫైట్ చేయలేదు. ఎందుకంటే ముసలి నీటిలో ఉంటేనే బలంగా ఉంటుంది. ఒక ముసలి నీటి అడుగున 2 గంటల వరకు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలదు. మనలో చాలా మందికి యానిమల్స్ అంటే తెలుసు, అలాగే మ్యామల్స్ అంటే కూడా తెలుసు.
మ్యామల్స్ అంటే పాలిస్తుంది, పిల్లల్ని కంటుంది, రెండూ చేస్తుంది. వాటినే మ్యామల్స్ అంటారు. ఈ ప్రపంచంలో గాల్లో ఎగిరే ఏకైక మ్యామల్ ఏంటో తెలుసా? అది ఒక గబ్బిలం మాత్రమే. ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది పేరు నైలు నది. దాని యొక్క పొడవు 6650 కిలోమీటర్లు. ఈ భూమి మీద మనిషి యొక్క నాగరికత విస్తరించాలంటే దానికి కేవలం అది ఎప్పుడు నది పక్కనే విస్తరిస్తుంది. ఈ నైలు నది పక్కన కూడా, ఈజిప్ట్లో ఉండే ఈ నైలు నది పక్కనే మనిషి యొక్క మొట్టమొదటి నాగరికత ఉద్భవించిందని శాస్త్రవేత్తలు చెప్పుకుంటూ ఉంటారు. 1945 జూలై 16వ తేదీన అమెరికా ట్రినిటీ అనే పేరుతో మొట్టమొదటి న్యూక్లియర్ బాంబుని తయారు చేసింది. ఆ తర్వాత తయారు చేసిన ఆ బాంబుల్ని జపాన్లోని హిరోషిమా, నాగసాకిల మీద వదిలింది. అలా హిరోషిమా మీద వదిలిన బాంబు పేరు లిటిల్ బాయ్ అని, నాగసాకి మీద వేసిన బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్ అనే పేరుతో ఆ రెండు నగరాల మీద న్యూక్లియర్ బాంబ్స్ వేసాయి. ఆ తర్వాత 1961లో సోవియట్ యూనియన్ కూడా అమెరికానే న్యూక్లియర్ బాంబులు తయారు చేయాలా, మేము తయారు చేయలేమా అనే కసితో ఒక న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. అది ఎంత పెద్దదంటే హిరోషిమాలో వేసిన బాంబు కంటే 3000 రెట్ల ఎక్కువ శక్తిని అది కలిగి ఉంటుంది. ఆ బాంబు పేరు సార్ బాంబా. ఈ ప్రపంచంలోని అత్యధిక న్యూక్లియర్ బాంబులు రష్యా దగ్గర ఉన్నాయి. దాదాపు రష్యా దగ్గర 5580 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఆ తర్వాత ప్లేస్లో అమెరికా దగ్గర ఇప్పటి వరకు 5244 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో యూకే వద్ద దాదాపు 225 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఇక ఫ్రాన్స్ వద్ద దాదాపు 290 న్యూక్లియర్ బాంబులు ఉంటే చైనా వద్ద 500 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఇక మన ఇండియా విషయానికి వస్తే 170 న్యూక్లియర్ బాంబులను కలిగి ఉంది. అలాగే పాకిస్తాన్ కూడా ఇండియాతో సమానంగా 170 న్యూక్లియర్ బాంబులను కలిగి ఉంది. అలాగే నార్త్ కొరియా దగ్గర 50 న్యూక్లియర్ బాంబులు ఉంటాయి. ఇస్రాయెల్ కంట్రీలో 90 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే గతంలో 6 న్యూక్లియర్ బాంబులని సౌత్ ఆఫ్రికా తయారు చేసింది. కానీ 1991 తర్వాత నుంచి సౌత్ కొరియా న్యూక్లియర్ ఫ్రీ కంట్రీగా మారాలనుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సౌత్ కొరియా దగ్గర ఒక్క న్యూక్లియర్ బాంబు కూడా లేదు. మన జెండాలో కనిపించే 3 రంగుల్లో కాషాయం హిందూస్ కి, వైట్ క్రిస్టియన్స్ కి, గ్రీన్ ముస్లిమ్స్ కి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మన జాతీయ పథకంలోని ఆకుపచ్చ రంగుకి అర్థం ఏంటంటే సంతానోత్పత్తికి అది సూచిస్తుంది. అంటే దేశం యొక్క పాపులేషన్ బాగా ఉండాలనే దానికి గుర్తుగా ఆ గ్రీన్ కలర్ని పెట్టారు. ప్రపంచంలోనే 7 వింతల్లో ఒక వింత ఇండియాలో ఉంది. అదే తాజ్మహల్ ఒక అద్భుతమైన కట్టడం. అప్పట్లో ఈ తాజ్మహల్ని కట్టడానికి 22,000 మంది కూలీలు పనిచేశారు. ఇండియాలో క్రికెట్ అనేది ఎక్కువ ఆడతారు. కానీ క్రికెట్ అనేది ఇండియా యొక్క గేమ్ కాదు, ఇంగ్లాండ్ దేశం యొక్క గేమ్. కానీ క్రికెట్ యొక్క ఆదరణ మాత్రం ఇండియాలో ఎక్కువగా ఉంది. నిజానికి ఇండియా ఆవిష్కరించిన గేమ్ ఏంటో తెలుసా? చెస్. ప్రపంచం ఆడే చెస్ ని ఇండియానే కనిపెట్టింది. ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం ఈజిప్ట్లో లేదు, అమెరికాలో లేదు, రష్యాలో లేదు, అది ఇండియాలో ఉంది. ఆ నగరం పేరే వారణాసి ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నగరంగా చెప్పుకుంటారు. ఈ ప్రపంచంలోనే ఇటుకలతో తయారు చేసిన అతిపెద్ద భవంతి కూడా ఇండియాలో ఉంది. దాని పేరే కుతుబ్ మినార్. భారతదేశం ఒక హిందువుల దేశంగా పిలువబడుతున్నప్పటికీ భారతదేశంలో మొత్తం 3 లక్షల మసీదుల వరకు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియా ఒక మంచి సెక్యులర్ కంట్రీ అని. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశం యొక్క పగ్గాల్ని మనకిచ్చి వెళ్ళిపోయారు. కానీ దేశాన్ని నడిపించడానికి అప్పటి వరకు మనకి రాజ్యాంగం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలలు పట్టింది. మన రాజ్యాంగం తయారయ్యేంత వరకు బ్రిటిష్ వారు ఇచ్చిన రూల్లోనే ఇండియా ఫాలో అవుతూ ఉండేది. ఇంగ్లీష్ ఎక్కువ అమెరికాలోనే మాట్లాడతారు అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంగ్లాండ్, యూకే లాంటి ఇంగ్లీష్ దొరసాన్లు ఇంగ్లీష్ మాట్లాడతారు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ప్రపంచంలో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే 2వ దేశం ఇండియా. సౌత్ ఇండియాలోని చివరి పార్ట్ అయిన ధనుష్కోడి నుండి శ్రీలంకకి మధ్యన ఉండే బ్రిడ్జిని ఇండియన్స్ రామసేతు అని పిలిస్తే, శ్రీలంక ఉండే ప్రజలు ఆ రామసేతుని ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. భారతదేశంలో 3 లక్షల కంటే ఎక్కువ మసీదులుంటే 1 మిలియన్ కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా మన ఇండియన్స్ కి దేవుడు అంటే భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా ఇస్రోని రన్ చేసింది. దాని ద్వారా ఆర్బిట్ లోకి శాటిలైట్స్ ని పంపించింది. భారతదేశం ఆర్బిట్ లోకి పంపించిన మొట్టమొదటి శాటిలైట్ పేరు ఆర్యభట్ట. 1975లో ఇండియాకి చెందిన ఇస్రో ఆ శాటిలైట్ ని ఆర్బిట్ లో సక్సెస్ఫుల్ గా ప్లేస్ చేసింది. భారతదేశంలోని గంగా నది ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటిగా భావిస్తారు. కానీ మన ఇండియన్స్ డ్రైనేజ్ మొత్తం నదుల్లోనే వదిలేస్తారు. గంగా నదిలో ఉండే pH లెవెల్స్ గనక చూస్తే గంగా నదిలో వాటర్ ని ఇంత పొల్యూట్ చేస్తున్నారా అని మనకి బాధ వస్తుంది. మన ఇండియాలోని లడఖ్ లో ఒక హిల్ ఉంది. దాని పేరు మ్యాగ్నెటిక్ హిల్. అక్కడ గురుత్వాకర్షణ శక్తి అస్సలు పనిచేయదు. యాంటీ గ్రావిటియల్ ప్లేస్ గా దాన్ని చెప్పుకుంటారు. ఏ దేశంలో అయినా కోటల్లో రాజులు మాత్రమే నివసిస్తారు. కానీ రాజస్థాన్ లో ఉండే జైసల్మర్ కోటలో నార్మల్ ప్రజలు కూడా నివసిస్తారు. ఎందుకంటే ఆ కోట లోపలే ఒక రాజ్యం ఉంది. ఏ దేశానికైనా రాష్ట్రపతిగా ఎంచుకున్న నాయకుడిని 5 ఏళ్ల పాటే ఆ కుర్చీలో కూర్చొనిస్తారు. కానీ భారతదేశానికి చెందిన మొట్టమొదటి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు 12 సంవత్సరాల వరకు పదవిలోనే ఉన్నారు. జపాన్ దేశంలో ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ లో మనుషులు ఉంటారు. ఐలాండ్ నిండుగా
పిల్లులే ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఉండే గొర్రెలు చాలా ఊల్ని ప్రొడ్యూస్ చేయగలవు. అవి ఎంతంటే ఆస్ట్రేలియాలో ఉండే ఒక్కో గొర్రె సంవత్సరానికి 40 కేజీల ఊల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రపంచంలో ఒక పొడవైన పాము ఉంది. దాని యొక్క పొడవు 10 మీటర్ల వరకు ఉంటుంది. ఆ పాము పేరు ద రెటిక్యులేటెడ్ పైథాన్. మనం టీవీలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, సముద్రంలో సముద్రపు గుర్రాలు అనేవి ఉంటాయి. ఆ సముద్రపు గుర్రాల్లో తండ్రి మాత్రమే గర్భం వస్తుంది, తల్లికి కాదు. ఆర్కిటిక్ లో మంచు కరిగితే అది బంగారు రంగులకు మారుతుందని కొందరు నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగరగలిగే పక్షి పేరు పెరిగ్రేన్ ఫాల్కన్. అది గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. మనందరం ఛత్రపతి సినిమా చూసే ఉంటాం కదా. ఆ సినిమా స్టార్టింగ్ లో హీరోని తాడికి ఏలాడదీసి పొడుస్తారు. అప్పుడు ఆ రక్తం నీటిలో పడుతుంది. అలా ఎందుకు చేస్తారంటే సముద్రంలో సొరచేపలు ఆ రక్తం వాసన పసిగట్టి వచ్చి హీరోని చంపేస్తాయని. అలా నిజంగా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక సొరచేప నీటిలో రక్తం వాసనను 1 కిలోమీటర్ దూరం నుండే పసిగట్టగలదు. ఒక సముద్రపు సింహం గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈత కొట్టగలదు. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అడవిగా అమెజాన్ అడవిని చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి అమెజాన్ అడవిని కేవలం 5% మాత్రమే కనుగోగలిగాడు. ఈ ప్రపంచంలో 20% తాజా నీరు కూడా అమెజాన్ అడవిలోనే ఉన్నాయి. అంతేకాకుండా అమెజాన్ అడవిలో దాదాపు 400 బిలియన్ల చెట్లు ఉన్నాయి. దాని వల్లనే ఈ భూమికి ఆక్సిజన్ అందించడంలో బ్యాలెన్స్ చేస్తుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది కేవలం ఒక దేశంలో లేదు, 9 దేశాలని కలుపుకొని ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంది. అది అమెరికా, బ్రెజిల్, పెరు, కొలంబియాతో కలిపి అన్ని దేశాల్లో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంది. అలాగే ఈ అడవిలో దాదాపు 2.5 మిలియన్ కీటక జాతులు ఉన్నాయి. అంతేకాకుండా 40,000 మొక్కల జాతులు ఉన్నాయి. ఈ రెయిన్ ఫారెస్ట్ లో ఒక చెట్టు రోజుకి 700 లీటర్ల నీటిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే 20% ఆక్సిజన్ అందించడంలో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ద్వారానే వస్తుంది. అందుకే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని ప్రపంచానికి ఊపిరితిత్తులుగా చెప్పుకుంటారు. మనం పిరానా లాంటి సినిమాలు చూస్తూ ఉంటాం కదా. ఆ పిరానా చేపలు కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే ఉంటాయి. ఆ పిరానాలతో పాటు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో దాదాపు 3000 రకాల చేపలు ఉన్నాయి. అంతేకాకుండా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా జాగ్వర్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. అమెజాన్ లోనే అతిపెద్ద పిల్లి జాతిగా ఈ జాగ్వార్ ని చెప్పుకుంటారు. బంగారం అనేది ఎటువంటి మెటల్ అంటే అది ఎప్పటికీ తుప్పు పట్టదు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ బంగారం కేవలం ఇండియాలోనే ఉంది. అంతేకాకుండా బంగారం మానవులు తినగలిగే లోహంగా కూడా చెప్పుకుంటారు. దాన్ని ఎడిబుల్ గోల్డ్ అంటారు. అప్పుడప్పుడు బంగారు గనులోంచి బంగారాన్ని తీస్తూ ఉంటారు. అలా 1 టన్ను గోల్డ్ ఓవర్ నుండి కేవలం 5 గ్రాముల బంగారాన్నే బయటికి తీయగలరు. బంగారం హీట్ చేసినప్పుడు అది సాలిడ్ నుండి లిక్విడ్ స్టేట్ గా మారడానికి 1064 సెంటీగ్రేడ్ ఉంటేనే అప్పుడు ఆ బంగారం కరుగుతుంది. బంగారం అనేది నేల మీదే కాదు, సముద్రంలో కూడా ఉంది. ఇప్పటి వరకు సముద్రంలో మునిగిపోయిన బంగారపు షిప్పులు అన్ని కలుపుకొని సముద్రపు గర్భంలో ఇప్పటికీ 20 మిలియన్ టన్నుల బంగారం ఉంది. అంటే దాదాపు ఒక 4-5 వేల లారీల నిండగా ఆ బంగారాన్ని నింపొచ్చు. అంత బంగారం సముద్రంలో ఉంది. బంగారం అనేది బాగా సాగుతుంది. అది ఎంతవరకు అంటే 1 ఔన్స్ బంగారాన్ని దాదాపు 80 కిలోమీటర్ల పొడవైన తీగగా సాగదీయొచ్చు. ఈ బంగారం అనేది ఈ భూమి మీదకి స్పేస్ నుండి ఒక ఉల్కలాగా వచ్చి పడింది. దానివల్లే ఈ భూమి మీద బంగారం పడింది అని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని ఎక్కడుందో తెలుసా? ఆ దేశంలో బంగారు గని ఉందంటే ఆ దేశం కూడా బంగారు మయమైపోయి బాగా డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది అని అనుకుంటే మీరు పొరపడట్టే. ఈ ప్రపంచంలో అతిపెద్ద బంగారపు గని ఆఫ్రికాలో ఉంది. అంత పెద్ద బంగారపు గని ఆఫ్రికాలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ దేశం ఒక పేదరిక దేశంగానే పిలువబడుతుంది. ఎందుకంటే ఒక దేశం ఒక నియంత పాలనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశంలో ఎన్ని నిధి నిక్షేపాలు ఉన్నా కానీ ఆ దేశం ఒక పేద దేశంగానే మిగిలిపోతుంది. బియ్యాన్ని గ్రాముల్లో కొలుస్తారు, నూనెల్ని లీటర్లో కొలుస్తారు. కానీ బంగారం యొక్క స్వచ్ఛతని క్యారెట్లో కొలుస్తారు. 24 క్యారెట్ గోల్డ్ అంటే అది 100% స్వచ్ఛమైన గోల్డ్ అని అర్థం. బంగారం యొక్క సహజ రంగు పసుపు, కానీ దాంట్లో ఇతర లోహాలను కలిపి గులాబీ మరియు తెలుపు రంగులో దాన్ని మారుస్తారు. అంతేకాకుండా బంగారం అనే దాన్ని గుండె ఆపరేషన్లో స్టంట్ల తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు నేల నుండి 1,90,000 టన్నుల బంగారాన్ని బయటకు తీశారు. ఈజిప్ట్ లో ఒకప్పుడు రాజుల్ని సమాధులు చేసేవారు. అవి మమ్మీఫైడ్ చేసి పిరమిడ్ లో దాచేవారు. సైంటిస్టు పిరమిడ్ లోకి వెళ్ళి ఆ ఫరో రాజుల యొక్క సమాధులు బయటికి తీసినప్పుడు అందులో బంగారం కూడా ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఈజిప్ట్ ఫరోలు బంగారు సమాధులలో ఖననం చేయబడేవారు. నేల మీదే కాదు, అంతరిక్షంలోకి పంపించే రాకెట్ లో కూడా ఈ బంగారాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే బంగారం అంతరిక్ష నౌకలోని వేడి నుండి రక్షణగా ఉపయోగపడుతుంది. కోహినూర్ వజ్రం ఒకప్పుడు బంగారంతో అలంకరించబడిన సింహాసనంలో ఉండేది. బంగారం అనేది ఈ భూమి మీద ఉండే అన్ని ఖండాల్లో ఉంది, కేవలం ఒక్క ఖండంలో తప్పించి, అదే అంటార్క్టికా ఖండం. మేబీ అక్కడ మంచుతో మొత్తం కప్పబడి ఉంటుంది, కానీ తవ్వితే ఎక్కడైనా బంగారం దొరకచ్చు. సైనైడ్ అనేది ఒక విషయం లాంటిది. అది చేతికి ఇలా పూస్తేనే మనుషులు చచ్చిపోతారు. కానీ గోల్డెన్ ఓర్ నుండి గోల్డ్ ని బయటకు తీయడానికి ఈ సైనైడే ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో అతి ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం చైనా.
సంవత్సరానికి దాదాపు 400 టన్నుల బంగారాన్ని చైనా ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారపు గని సౌత్ ఆఫ్రికాలో ఉంది. అక్కడ ఎంత బంగారం ఉందంటే బంగారం కోసం ఎంత లోపల తవ్వేశారంటే 4 కిలోమీటర్ లోపల వరకు తవ్వేశారు. పాతకాలంలో బంగారాన్ని నదుల్లోంచి పానింగ్ అనే పద్ధతి ద్వారా సేకరించేవారు. మనం చేతికి పెట్టుకునే ఒక చిన్న ఉంగరం తయారు చేయడానికి దాదాపు 20 టన్నుల వ్యర్థాలని ఉత్పత్తి అవుతాయి. బంగారు గనుల్లో పనిచేసే కార్మికులకు ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులనే వస్తాయి. బంగారు తవ్వకాల 90% బంగారం ప్రపంచానికి సరఫరా అవుతే 10% బంగారం మాత్రం ఇల్లీగల్ గా ఆ దేశం యొక్క రెబల్స్ తరలిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ నగ్గెట్ ఎక్కడ దొరికిందో తెలుసా? ఆస్ట్రేలియాలో. అంటే ఎక్కడైనా 1 గ్రాము 2 గ్రాము బంగారం దొరుకుతుంది, కానీ ఒక పెద్ద బిస్కెట్ అంత బంగారం ఆస్ట్రేలియాలో దొరికింది. దాని యొక్క బరువు 72 కిలోలు. ఈ భూమి మీద వాడే బంగారం అంతా రీసైక్లింగ్ ద్వారా సంవత్సరానికి తిరిగి 1000 టన్నుల బంగారం అవుతుంది. బంగారు గనుల్లో బంగారాన్ని బయటకు తీయడానికి ఆ గనుల్లో డైనమైట్ అనే బాంబులు పేలుస్తుంటారు. అలా పేల్చినప్పుడు ఆ గనుల్లో ప్రకంపనలు అచ్చం భూకంపాలు వచ్చినట్లుంటాయి. ఈ భూమి మీద ఉండే అన్ని దేశాలకి ఒక రూల్ ఉంది. ఎక్కడైనా ఒక గనిలో బంగారపు నిక్షేపాలు ఉన్నాయంటే అక్కడ ఆ దేశం ఆ బంగారాన్ని తవ్వుకోవచ్చు. మళ్ళీ ఆ ప్రదేశంలో బంగారం మొత్తం తవ్వుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అలా గుంతలో ఉంచకూడదు. దాన్ని ఆ దేశం మళ్ళీ రీక్లెయిమ్ చేసి పూర్తి చేయాలి. ఆ రూలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ కొన్ని దేశాలు వాటిని ఫాలో అవుతలేదు. దాని కారణంగా పర్యావరణానికి అది ఎంతగానో హానిని కలిగిస్తుంది. చూశారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.